కీర్తనల గ్రంథము 118వ కీర్తన 14వ వచనము. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యం. భక్తుడు తన దేవుడు తనకు ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని వివరంగా తెలియజేస్తున్నాడు. ఈ రోజున మన బలహీనతల మధ్య కూడా దేవుడు మనకు బలమై ఉన్నాడు. మనము కూలిపోతున్నట్టు అనిపించినప్పుడు ఆయన మనకు నిలబడే శక్తిని ఇవ్వగలడు. మన బలం మనలో కాదు, దేవునిలోనే ఉంది. దేవుడు మనకు కేవలం సహాయం చేయడమే కాదు, కానీ మనకు సంపూర్ణ రక్షణ, అలాగే శత్రువుల నుండి, మనకు కలిగే భయాల నుండి, పాపము నుండి ఆయన రక్షించగల సమర్థుడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. భక్తుడు సెలవిచ్చిన రీతిగా మీరు తనకు దుర్గముగా, గానముగా, రక్షణాధారముగా ఉన్నందుకు వందనాలు. ఈ రోజున మా పట్ల కూడా మీరు దుర్గముగా, మా గానముగా, మాకు రక్షణాధారముగా ఉండి, మా బలహీనతలలో మాకు బలముగా, మేము తూలిపోతున్న వేళలో మమ్మల్ని నిలబెట్టే శక్తిగా మీరు మాకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రభువా, నీ బిడలు ఎక్కడ ఉన్నప్పటికీ, దేశంలో విదేశాల్లో ఉన్నప్పటికీ అయ్యా, వారిని అందరినీ మీరు దీవించండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.